హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే వెజ్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా వచ్చేలా ఎలా చేయవచ్చునో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఈ బిర్యానీని ఎక్కువ శ్రమ పడకుండా మా పిల్లల లంచ్ బాక్సుల్లోకి చేశాను. పిల్లలు కూరగాయలు తినడానికి ఎక్కువగా ఇష్టపడరు కదా. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కలిపి చాలా సింపుల్గా బిర్యానీ చేసి పెట్టవచ్చు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అయితే ఈ బిర్యానీ ఎలా చేయవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ముందైతే దీనికోసం 2 గ్లాసులు బాస్మతి రైస్ను 2-3 సార్లు నీట్గా కడిగి వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను మరిగిన వేడి నీళ్ళలో వేసుకొని 10 నిమిషాలు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు, ఇంకా హాఫ్ కప్ క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, హాఫ్ కప్పు పచ్చి బఠానీలు, 1 కప్పు కాలీఫ్లవర్, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం పుదీనా, దీనిలోకే 1 టీ స్పూన్ సాల్టు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని దీనిలోకి హాఫ్ కప్పు పుల్లని పెరుగు కూడా వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవటం కోసం 2 లీటర్ల వాటర్ను బాయిల్ చేసుకొని దీనిలోకి సరిపడా సాల్ట్, బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న 2 నిమ్మకాయ ముక్కలు, కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ను బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా ఎసరు మరుగుతున్నప్పుడే మనం ముందే నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఈ రైస్ను 70% వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో వాటర్ అంతా వంపేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని దీనిలో సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలు మొత్తం వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ ముక్కలన్నీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ముక్కల్లో మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే దీనిలోకి ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా స్లైసెస్ కూడా వేసుకొని ఇప్పుడు దీనిలోకి ఉడికించి పెట్టుకున్న రైస్ను కొంచెం కొంచెంగా 2-3 లేయర్లా వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసుకొని 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రైస్ కుక్ అయిన తర్వాత దీన్ని 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి చాలా సింపుల్గా చేసుకునే వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది. మనం తీసుకున్న ఈ వెజిటేబుల్స్ ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటాయి కదా, పిల్లల హెల్త్కు చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి చాలా సింపుల్గా చేసుకునే వెజ్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.